గారు కొన్ని సీరియస్ అలిగేషన్స్ చేసిండ్రు. సిద్దిపేట కలెక్టరేట్ పైన, సిరిసిల్ల కలెక్టరేట్ పైన, సెక్రటేరియట్ పైన, అమరవీరుల ఏదైతే స్తూపం దానిపైన, దానితో పాటు నేరెళ్ళ ఘటన పైన, ఇవన్నీ అంశాలు కూడా కల్వకుంట్ల కవిత గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమన్నా ఉంటే ఆ ఆధారాలు తీసుకొచ్చి సంబంధించిన డిపార్ట్మెంట్కి మీరు సబ్మిట్ చేస్తే ఇన్వెస్టిగేషన్ చేసి తెలంగాణ సొమ్ముని దోచుకున్న దొంగలని కటకటాల వెనుక నెట్టనికి ప్రభుత్వానికి కూడా సులువైతుంది. మీరు అందులో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి, లేదా మీ దగ్గర ఆధారాలు లేకపోతే మీరే ఒక కన్ఫెషన్ లెక్క మారి 10 ఏళ్ళు మీరు నిజంగా ఈరోజు 10 ఏళ్ళకి వెళ్ళి మీకు కోపం, బాధ, ఆవేదన ఏదైతే ఉందో, వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిర్రు, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుర్రు అని చెప్పి మీరు పదే పదే ఆరోపిస్తుర్రు. నిజంగా ప్రజలు మీకు నీరాజనం పట్టాలంటే మీరే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి వీళ్ళు దొంగలని చెప్పి మీరే, నేను ఆ రోజు భాగస్వామిని, నా కళ్ళ ముందు ఇవన్నీ జరిగినాయి కానీ నేను అందులో భాగం కాదు అని చెప్పి ఏదైతే మీరు కౌన్సిల్లో చెప్పిర్రో అదే మీరు కన్ఫెషన్ స్టేట్మెంట్ లెక్క సంబంధించిన డిపార్ట్మెంట్ ముందు ఇస్తే నిజంగా తెలంగాణ ప్రజలకి ఈ యొక్క దొంగలని కటకటాల వెనుక నెట్టి వాళ్ళు దాచుకున్న సొమ్ముని తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము ప్రజాప్రభుత్వము ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది. కానీ కేవలం రాజకీయ పరంగా విమర్శలు చేసి, రాజకీయ పరంగా మాట్లాడి, మాకంటే మాకు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి అని చెప్పి మీరు చెప్పుకుంటే, మీ కుటుంబ సభ్యులు చెప్పుకుంటే, పార్టీలో ఉన్న పార్టీ బయటికి వచ్చి చెప్పుకున్నా కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితి లేదు, ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రం కోసము ముందు 1969 అజిటేషన్ ప్రారంభించింది కాంగ్రెస్ నాయకులే. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, తెలంగాణ రాష్ట్రానికి నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్తూ నిజంగా ప్రతి తల్లి తెలంగాణ పట్ల ఏ కల అయితే కన్నదో ఆ కళలన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్, మా ప్రజా ప్రభుత్వము అహర్నిశలు 365 రోజులు 24 గంటలు కృషి చేసి కష్టపడుతుంది. తప్పనిసరిగా ఆ కళని, ఏ కళతోటైతే మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు ప్రజలు కోరుకున్నారో, ఏ కళతోటి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ కళలన్నింటినీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. తప్పనిసరిగా మా బాధ్యత మేరకు అవన్నింటినీ నెరవేరుస్తాము. ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడితే రేపు పొద్దున మేము కూడా అదే రకంగా నీకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఒక చదువుకున్న వ్యక్తిగా బాధ్యతతోటి ఆయన లెక్క ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ని హౌలాగాడు అది అని చెప్పి నేను కూడా తిట్టొచ్చు. కానీ అసలు మాటలు తిడితే బాగుండదు, అసలు మాటలు ఉద్దేశించి మాట్లాడితే బాగుండదు. అంత పొడుగు చదువుకొని అంత తెలుసు ఇంత తెలుసు అని మాట్లాడినోడు సోయి లేకుండా మాట్లాడుతుందంటే పిచ్చి పట్టి మాట్లాడుతుందని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటారు. నేను కూడా ఆ రకంగా మాట్లాడితే బాగుండదు. కాబట్టి కేటీఆర్ గారు మీ యొక్క భాషని మార్చుకొని బాధ్యతతోటి వ్యవహరించాలి. మీ ఫ్రస్ట్రేషన్ ఏదైనా ఉంటే పోయి మీ ఇంట్లో చూపించాలి, కానీ ఈ రకంగా బయట వచ్చి చూపిస్తే అది మీకు మంచిది కాదు. లేదా ఆరోగ్యం దెబ్బతింటే బయట దేశాలకి ఏ రకంగా మీరు ఎంజాయ్ చేయనీకి అయితే పోయినరో, గతంలో ఇతర దేశాలకి ఏదైతే ఎంజాయ్ చేయనీకి పోయారో ఈ ట్రీట్మెంట్ కూడా బయట దేశంలో పోయి తీసుకొని ట్రీట్మెంట్ మంచిగా ఇక్కడికి వస్తే బాగుంటుందని చెప్పి కేటీఆర్ గారికి సూచిస్తున్నా. బయట జరుగుతున్న చర్చన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే బయట జరుగుతున్న చర్చ అంటే సమాధానం ఒక రకంగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నాడు. సొంత చెల్లెనే దొంగ అంటే అన్నని, సొంత చెల్లెనే ఆయన నమ్ముతలేదంటే ఇంకా ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఇంట్లో తోడబుట్టిన చెల్లె లేదా చెల్లెతో ఎందుకు పంచాయతీ అయిందన్న చెప్పమని చెప్పారు బయటకు వచ్చి. వాళ్ళు మాట్లాడే మాటలకి చెల్లెతోటి రేవంత్ రెడ్డి గారు చేపిస్తున్నారని ఆరోపిస్తే మరి ఎందుకు చెల్లె బయటికి వచ్చింది, దానికి కారణం ఏంటో దాని ఆధారంలోనే బయట పెట్టమని చెప్పండి. దానికి ఏదైనా రీజన్ ఉండాలి కదా. ఆ రీజన్ బయట పెట్టకుండా చెల్లెని పైన నువ్వు దొంగ అని చెప్పానంటే నేను దొంగ కాదు అని చెప్పి చెప్పేది పోయి పక్కోడు నాతోటి పక్కనున్నలు నా పైన ఆరోపిస్తుర్రు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా పైన మాట్లాడిస్తుర్రు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిస్తుర్రు అని చెప్పి మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంది. అది కవిత గారు బయటికి రానికి కారణం ఏంది? మొన్నటి వరకైనా కేసీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడలే,
మన కౌన్సిల్లో ఒక చాలా సీరియస్ మాట దాన్ని మాట్లాడింది. పీకి కట్టెలు కట్టిర్రా ఇక్కడ, తెలంగాణలో చాలా పెద్ద బూతు పదం అది. పీకి కట్టెలు కట్టిర్రా ఈడ, బయట పీక్తామని చెప్పి పోయిర్రు అని చెప్పి కౌన్సిల్లో మాట్లాడింది. దానికి సమాధానం లేదు. ముందు దానికి సమాధానం చెప్పు బయటికి వచ్చి. ఇప్పుడు నాపైన ఏదైనా అలిగేషన్స్ వస్తే మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాపైన ఎవరైనా అలిగేషన్స్ వేస్తే నేను కూర్చోగానే ముందు మరి ఇది ఏంది అని మీరు నన్ను ప్రశ్నిస్తారు. మరి కవిత చేసే అలిగేషన్స్కి మీరు కేటీఆర్ గారిని ముందు ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు మీరు కూడా అడగాలి, మరి అది తప్పు జరిగిందా జరగలేదా అని. వాటిని ప్రశ్నిస్తేనేమో ముందే ఇచ్చేసి లేదు అవి అడగొద్దు, నేను చెప్పింది వినాలంటే ఇదన్నా అసెంబ్లీకి రారు, అసెంబ్లీ బాయ్కాట్ చేసిపోతారు. ప్రెస్ మీట్లో కూడా చెప్పాలనుకున్న వన్ సైడ్ వర్షన్ చెప్తారు. అలిగేషన్స్ జరిగినా జరగలేదా దానికి సమాధానం చెప్పమనండి. దానికి సమాధానం చెప్పమంటే మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు చర్యలు తీసుకోవచ్చు కదా అని మమ్మల్ని అంటారు. నేను అందుకే నా చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాం సిస్టమ్ ప్రకారంగా. కానీ ఆరోపణలు చేసిన కవిత గారు కూడా వారి చిత్తశుద్ధి చాటుకోవాలంటే, నిజంగా కవిత గారు వారి చిత్తశుద్ధి చాటుకోవాలంటే దాని ఎవిడెన్సెస్ కూడా తీసుకొని వచ్చి సంబంధించిన డిపార్ట్మెంట్స్కి ఇస్తే ఎంక్వైరీ చేయడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఏదైనా తప్పు జరిగింది, ఆ తప్పు జరిగినప్పుడు నా కళ్ళ ముందు జరిగినప్పుడు నేను ఆ విచారణకి నేను సహకరించకపోతే నేను కూడా తప్పు చేసిన అవుతా కదా. అదే రకంగా కవిత గారు తప్పు జరిగిందని అంటుర్రు, తప్పు జరిగినప్పుడు వారికి తెలుసు అని అంటుర్రు. మరి తెలిసినప్పుడు ఆ తప్పుకి సంబంధించిన ఆధారాలు బయట పెట్టకపోతే అది కూడా తప్పే అవుతుంది. ఇండైరెక్ట్ అది కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కవిత గారు పార్టీ పెట్టక ముందు వారి యొక్క చిత్తశుద్ధి చాటుకోవాలంటే ఒక సోదరు